రాసి ఉసిరికాయల సీజన్ చూస్తే అయిపోతుంది. మళ్ళీ కార్తీక మాసం వస్తేనే గానీ మనకి దొరకవు. ప్రతిసారి ఉప్పు కారం నీళ్ళలో అయితే వేసి ఊరబెట్టుకుని తింటుంటాం. ఈసారి అయితే వీటితో పచ్చడి చేయాలనిపించింది. నేనైతే ఈ ఉసిరికాయల పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ముందుగా ఈ ఉసిరికాయలను అయితే కడిగేసుకుని తడి అనేది లేకుండా గుడ్డ పెట్టి తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి 1 లీటర్ వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ ఉసిరికాయలను వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ వచ్చేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఉసిరికాయ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు కోసం 1 స్పూన్ ఆవాలు, 1/2 డజన్ ఎండుమిర్చి, గుప్పిడి కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆయిల్ పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారిపోవాలి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతిపిండి దోరగా ఫ్రై చేసుకుని పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జును తీసుకుని బాగా మరిగించి దగ్గరికి అయ్యేంత వరకు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గుప్పిడి వెల్లుల్లి రబ్బలు కూడా దంచుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు కారం కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకుని వీటన్నింటినీ కూడా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్ లో పోపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 2 రోజుల తర్వాత చూసుకుని ఉప్పు కారాలు ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, సీజన్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.